ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సైకియాట్రిస్ట్ డాక్టర్ నవ్య గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో బ్రేకప్ బాగా వింటూ ఉన్నాం నవ్య గారు. నిజంగా కొంతమంది దీన్ని లైట్ గా తీసుకుంటారు. నిజంగా అదే హ్యాపీ అనిపిస్తుంది. సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. నిజంగా అంటే హానెస్టీగా జెన్యున్ గా లవ్ చేసి వాళ్ళు ఇంకా వాళ్ళే ప్రపంచం అనుకున్న టైంలో బ్రేకప్ చేస్తే నిజంగా అది వాళ్ళు తీసుకోలేక డిప్రెషన్ దాకా వెళ్తారు. మరి అక్కడి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంట? యూజువల్లీ రిలేషన్షిప్స్లో ఎమోషనల్ బాండింగ్ Yes. అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పర్సన్ లేనప్పుడు మన బ్రెయిన్ ఒక లాస్ లాగా పర్సీవ్ చేస్తుంది. కాబట్టి ఆ గ్రీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆ బాధ అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ చాలామందికి 3 to 4 monthsలో ఈ బాధ తగ్గిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది పదే పదే అదే ఆలోచన Yes. రావడం, బాధగా ఉండడం, ఐసోలేట్ అయిపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం మనం చూస్తూ ఉంటాం. అవును. సో అండ్ ఈ స్టేజ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్సన్తో మళ్ళీ కలవాలని, మళ్ళీ మాట్లాడాలని అని ఒక అర్జ్ ఉంటుంది, మాట్లాడాలి మళ్ళీ మాట్లాడాలి అని. సో ఫస్ట్లీ మూవ్ ఆన్ అవ్వాలంటే ఫస్ట్లీ ఆ పర్సన్ నుంచి కనెక్షన్స్ దూరం చేసుకోవడానికి ట్రై చేయాలి. మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపించడం అవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఆన్, మీరు ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడే మన బ్రెయిన్ ఆ లెర్నింగ్కి వస్తుంది. ఓకే, ఈ పర్సన్ నా లైఫ్లో లేరు అనే లెర్నింగ్ మన బ్రెయిన్ అడాప్ట్ చేసుకుంటుంది. సెకండ్లీ, మనం ఐసోలేట్ అవుతాం ఈ స్టేజ్లో. ఫ్రెండ్స్తో మాట్లాడకుండా, ఫ్యామిలీతో మాట్లాడకుండా. అలా కాకుండా ఫ్రెండ్స్తో మాట్లాడడం, షేర్ చేసుకోవడం, ఫ్యామిలీతో మింగిల్ అవ్వడం, ఇలాంటివి మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి, చాలామంది ఆల్కహాల్ ఈ Yes. టైంలో ఆల్కహాల్, Cigarette. సిగరెట్స్కి అలవాటు అవుతుంటారు. సో అది వాళ్ళకి బ్యాడ్ కోపింగ్ మెకానిజం అన్నమాట. సో మనకి గుడ్ డోపమైన్ ఉంటుంది, బ్యాడ్ డోపమైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా కష్టం వస్తే కొంతమంది గుడ్ కోపింగ్ స్కిల్స్ అడాప్ట్ చేసుకుంటారు. అంటే కొంతమంది స్పిరిచువల్గా వెళ్ళడం, Right. బుక్స్ చదవడం, ఏదైనా వాళ్ళ కొత్త హాబీస్ని డెవలప్ చేసుకోవడం, ఇవి గుడ్ కోపింగ్ స్కిల్స్ అంటారు. బ్యాడ్ కోపింగ్ స్కిల్స్ అంటే ఇవి ఆల్కహాల్, లేకపోతే స్మోకింగ్, లేకపోతే ఆ పర్సన్ని స్టాక్ చేయడం సోషల్ మీడియాలో, ఇవన్నీ బ్యాడ్ కోపింగ్ మెకానిజమ్స్. సో మనం ఏ పాత్లో వెళ్తున్నాము అనేది రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన లైఫ్లో హాబీస్ ఉండాలండి. హాబీస్ అనగానే చాలామంది మ్యూజిక్ వినడం అంటారు. Yes. హాబీస్ అంటే మనం ఏదైనా చెయ్యాలి, Hmm. దానివల్ల మనకు సంతోషం రావాలి. అప్పుడే మన లాజికల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అదే మీరు ఇందాక అన్నారు, మ్మ్. నలుగురితో కలవాలి, బయటికి రావాలి. బట్ ఆ టైంలో వాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా ఆ టైంలో రాలేరు. అదంత ఈజీ కాదు. మర్చిపోవడం అనేది పెద్ద సమస్య, పెద్ద కష్టం అనే బాధపడుతూ వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు. మరి ఎలా అంటే అంత ఈజీగా మింగిల్ అవ్వలేరు కదా. అవును. సో ఇంకా చూస్తున్న వాళ్ళని ఎలా తీసుకోవాలి? సో చుట్టుపక్కల వాళ్ళు ఇలా రికగ్నైజ్ చేసి వాళ్ళకి తోడుగా నేను ఉన్నాను, ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేను సపోర్ట్ ఉన్నాను, నీకేమీ కాదు అన్న ధైర్యం ఇవ్వగలగాలి. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, నువ్వు దీని నుంచి బయటికి రాగలుగుతావు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది నీకు అనే సపోర్ట్ ఇవ్వగలిగితే అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కానీ కొందరు ఇంట్లో ఏమీ చెప్పరు, ఇంట్లో అర్థం కాదు. అప్పుడు ఎలా అండి? సో దే కెన్ డెఫినెట్లీ టేక్ ప్రొఫెషనల్ హెల్ప్ అండి. అంటే థెరపీలో మనం ఇండివిజువల్గా ఒక్కొక్క థాట్, ఒక్కొక్క ఎమోషన్, ఒక్కొక్క బిహేవియర్ని అనలైజ్ చేసి వాళ్ళు ఎలా మోడిఫై చేసుకోవచ్చో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాం. సో వాళ్ళు ఆ ఆప్షన్స్ని ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు హెల్ప్ చేసుకోగలుగుతారు. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేము అనుకున్న వాళ్ళు మీ దగ్గరికి డైరెక్ట్ రావచ్చు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. అచ్చా. ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటారు, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, ఏదైనా బ్రేకప్ అయిపోతే మగాడు మందు తాగి రిలాక్స్ అయిపోతాడు, వాళ్ళకేముండదు. ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి వర్ణనాతీత, అటు చెప్పుకోలేక ఇంకా ఇంట్లో ఏదో ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసేసినప్పుడు అప్పుడు ఇంకా ఆ బాధ వర్ణనాతీత. సో అలాంటి వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలంటే, అబ్బాయిలు అంటే అంటూ ఉంటారు డైవర్ట్ అవ్వడానికి వాళ్ళకి సవాలక్ష ఉన్నాయి, కానీ అమ్మాయిలు అలా అవడానికి మేమేం మందు కానీ ఇవన్నీ మేము తాగం కదా, మరి మేము వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? సో అనుకుంటారు ఆల్కహాల్ అంటే ఏదో కాన్ఫిడెన్స్ ఇస్తుంది, రిలాక్సింగ్ ఉంటుంది అని అనుకుంటారు, కానీ అది షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్. అంటే కొంచెం టైం వరకు వాళ్ళకి రిలాక్సింగ్ ఉంటుంది, తర్వాత లోపల జరిగే డ్యామేజ్ అనేది వాళ్ళకి కనిపించదు. అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫస్ట్లీ
మనం ఇందాక డిస్కస్ చేసుకున్నవి కొన్ని వాళ్ళ లైఫ్‌లో అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే హ్మ్. డిస్ట్రాక్ట్ అవ్వడానికి, ట్రై చేయడానికి, ఓకే. కొత్త హాబీస్‌ని డెవలప్ చేసుకోవడం, వాళ్ళకున్న ఎమోషన్స్‌ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోగలగాలి. ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు ఆ ఎమోషన్ ఏంటో తెలియాలి. మనం ఏం గో త్రూ అవుతున్నాం వాళ్ళకి తెలియాలి. అది తెలిసినప్పుడు వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ వస్తది. ఆ యాక్సెప్టెన్స్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ రికగ్నైజ్ చేయగలిగితే వాళ్ళు ఆ ఎమోషన్‌తో కూర్చోవడము, ప్రాసెస్ చేసుకోవడం, డిస్కస్ చేయడం ఆ ఎమోషన్స్ గురించి. లేకపోతే వాళ్ళే ఎలా ఈ ఎమోషన్‌ని పాజిటివ్ వేలో కన్వర్ట్ చేసుకోవచ్చు అని వాళ్ళకి వాళ్ళు ప్రాసెస్ చేయడం, ఆ ఎమోషనల్ స్టెబిలిటీ తెచ్చుకోవడం నేర్చుకోవాలి. సో, అప్పుడు స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతారు. బ్రేకప్ అయ్యింది అంటేనే చాలా మంది సూసైడ్ చేసేసుకుంటారు. హ్మ్. అందరూ ఒకటే అంటారు. "అరే! ఇన్నేళ్ళు కనిపెంచిన అమ్మ వాళ్ళు మీకు గుర్తుకు రారా? వాళ్ళ కోసమన్నా ఆగరా?" ఎందుకలా అయిపోతారు? నిజంగా చెప్పాలి అంటే హ్మ్. మధ్యలో వచ్చి 2 ఏళ్ల పరిచయం ఉన్నవాడి కోసం ఉన్నదాని కోసం నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ కనిపెంచిన ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని ఎందుకు ఆలోచించరు అంటారు. ఎందుకలా? రిలేషన్‌షిప్స్‌లో ఏం జరుగుతాయంటే యూజువల్‌గా మన బ్రెయిన్‌లో కొన్ని టీమ్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయన్నమాట. సో, 3 టీమ్స్ మెయిన్‌గా ఉంటాయి. హ్మ్. ఒకటి సేలియన్స్ నెట్వర్క్ అంటాం. సేలియన్స్ నెట్వర్క్ అంటే మన బ్రెయిన్‌లో ఏది మనకి ఇంపార్టెంట్ అనేది మనకు చెప్తూ ఉంటది. సో, ఈ రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆ డోపమైన్ రిలీజ్ వల్ల ఈ నెట్వర్క్ అనేది మనకి ఇదే ఇంపార్టెంట్ అని మనకు చెప్తూ ఉంటది. సో, మనం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అంటాం. అంటే మనం డిసిజన్ తీసుకొని. హ్మ్. సో, ఇవన్నీ అన్నీ తగ్గిపోతాయి. మన లాజికల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటాం. అవన్నీ ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల మనం చేస్తున్నదేంటి, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. సో, ఈ ఎమోషనల్ బాండింగ్ అనేది మనకి ఎంత వరకెళ్తుంది, ఏ స్టేజ్ వరకెళ్తుంది, ఈజ్ ఇట్ అంటే గివింగ్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ టు అస్ ఆర్ నెగెటివ్ రైట్. ఫీడ్‌బ్యాక్ టు అస్ అనేది మనం చూసుకోవాలి. నిజంగా. బ్రేకప్ అనేది చాలా అతి కష్టమైంది తీసుకోవడం. నిజంగా హ్మ్. దానికి నుంచి బయటపడనీకి కూడా ఉన్నాయండి. సో, ఎవరు చేతులారా ప్రాణాలు తీసుకోవడం కానీ, ఈ హ్మ్. బ్రేకప్‌తోనే పక్కనోళ్ళని కూడా లేపేయడం కూడా ఉంటుంది. అది నన్నొద్దనింది, నన్నొదిలేసింది చంపేయాలి. హ్మ్. సో, అవును. ఇలాంటి మైండ్‌సెట్ ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో. హ్మ్. థాంక్ యూ. హ్మ్.